నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 882కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 1, 2020 టైం వచ్చేసరికి 7:40 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఈ ఇయర్ మొత్తం 4 ఫోన్స్ తీసుకొని రాబోతున్నట్లు అండ్ 2 వాచెస్, ఒకటి బడ్జెట్లో అంటే యాపిల్ వాచ్ సిరీస్ 3 ప్రైజింగ్లో మనకి ఒక 20,000 రూపాయల దగ్గర ఒకటి బడ్జెట్ వాచ్ తీసుకురాబోతున్నట్లు అండ్ దాంతోపాటు సిరీస్ 6 కొద్దిగా హై అండ్ వాచ్ ఒకటి తీసుకొని రాబోతున్నట్లు అండ్ ఒక ఐప్యాడ్ ఎయిర్ ఈసారి మనకి బెజల్లెస్తో వస్తుంది. ఎక్కువ బెజల్స్ అయితే ఉండవు. టచ్ ఐడి కూడా సైడ్ మౌంట్ టచ్ ఐడి తీసుకెళ్ళిపోతున్నారు అండ్ బీట్స్ బ్రాండ్ మీద ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ కూడా తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. బీట్స్ బ్రాండ్కి యాపిల్ పేరెంట్ కంపెనీ. సో దీని మీద వీళ్ళు ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఇవి తీసుకొస్తూ ఉంటారు. సో ఇవన్నీ యాపిల్ ఇయర్లో తీసుకురాబోతున్నట్లు బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇస్తుంది. అండ్ ఐఫోన్ 12కి సంబంధించి ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. చూస్తే సేమ్ మనకి ఐఫోన్ 11 Pro లాగే కనిపిస్తుంది. మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నాచ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఎవ్రీథింగ్ మనకి ఐఫోన్ 11 Pro లాగా కనిపిస్తుంది. కాకపోతే సైడ్ వచ్చేసరికి ఫ్రేమ్ ఈసారి మనకి ఫ్లాట్ ఫ్రేమ్తో వస్తుంది. ఇది మనకి ఐఫోన్ 5S గుర్తు చేస్తుంది ఫ్రేమ్ అయితే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M51 ఇండియా లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చేసింది. సెప్టెంబర్ 10 సామ్సంగ్ M51 ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది సేమ్ మనకి M31s లాగే ఉంటుంది. కాకపోతే 2 చేంజెస్ అయితే ఉంటాయి. ఒకటి బ్యాటరీ 6000 mAh నుంచి 7000 mAhకి పెంచారు. ఇంకొకటి ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. Exynos 9611 ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో వచ్చేసరికి ప్రాసెసర్ 730 స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి దీనికి 25,000 నుంచి 30,000 మధ్యలో పెడతారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనకి పోకో నుంచి పోకో X3 లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. సెప్టెంబర్ 7 పోకో X3 లాంచ్ అవబోతున్నట్లయితే పోస్టర్ అయితే ఒకటి బయటకు వచ్చింది. పోకో నుంచి అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇది NFC-తో కూడా రాబోతున్నట్టు అక్కడ మనకు అనిపిస్తూ ఉంది. ఇది 144G రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. ఇదే ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వచ్చేది అండ్ 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్లు రూమర్ స్పెసిఫికేషన్స్ అయితే మనం వింటూనే ఉన్నాం. అండ్ ఇంకొకటి దీనిలో మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉందో ఈ ప్రాసెసర్ని ఈరోజు క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేసింది. ఈ ప్రాసెసర్తో ఫస్ట్ పోకో ఫోన్ ఒకటి రాబోతున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి సేమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసరే, కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. కోర్స్ అయితే సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే మెయిన్ కోర్స్ ఏదైతే ఉన్నాయో 2 కోర్స్ క్లాక్ స్పీడ్ 2.2 GHz నుంచి 2.3 GHzకి ఇంప్రూవ్ చేశారు. అండ్ ఇంకొకటి జీపీయూలో కూడా 15% ఇంప్రూవ్మెంట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. ఇది కూడా సేమ్ 8 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసరే. ఇలా కొన్ని చేంజెస్ చేసి వీళ్ళు 732G తీసుకొని వస్తున్నారు. కొద్దిగా మీకు 730Gకి 732Gకి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు, కానీ హ్యూజ్ అయితే మీరు నోటీస్ చేయొద్దు. అలానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. మీరు డైలీ యూస్ చేసినప్పుడు ఏం తేడా అయితే ఉండదు. మీడియాటెక్ కూడా సేమ్ G95 అని చెప్పేసి G90Tకి సక్సెసర్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది ఒక ప్రాసెసర్ని. ఈ G95 ప్రాసెసర్ మనకి ఏదైతే రియల్మీ 7 లాంచ్ అవబోతుంది ఎల్లుండి. సో దానిలో మనం ఈ మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ చూడొచ్చు. దీనికి G90T ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే ఉందో రెండింటి మధ్య పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. జస్ట్ జీపీయూ క్లాక్ స్పీడ్ ఒక 100 MHz అయితే పెంచేశారు. రెండిట్లో మీకు సేమ్ జీపీయూ ఉంటుంది, మ్యారీ G76 జీపీయూ. కాకపోతే G90Tలో 800 MHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అంది G95లో వచ్చేసరికి దాని క్లాక్ స్పీడ్ 900 MHz ఉంటుంది. ఇంకా మిగతా అంతా సేమ్. ఇది కూడా 12 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది కూడా 4G సపోర్ట్తో వస్తుంది, 5G సపోర్ట్ లేదు. అండ్ ఇది కూడా మీకు 1080p వరకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది, 90Hz రిఫ్రెష్ డిస్ప్లే వరకు సపోర్ట్ చేస్తుంది. ఏం చేంజెస్ లేవు. ఒకటే చేంజ్ వచ్చేసరికి జీపీయూ క్లాక్ స్పీడ్ కొద్దిగా పెంచారు. దీనివల్ల మీకు 5% జీపీయూలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి ఏదైతే మార్కెట్లో ఉన్న G90T ప్రాసెసర్ ఉందో అది థర్మల్ మేనేజ్మెంట్లో కొద్దిగా వీక్ అని చెప్పొచ్చు. కొద్దిగా ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, మంచిగా గేమ్స్ హ్యాండిల్ చేయగలదు, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు ఈజీగా వామ్ అయిపోతూ ఉంటుంది ప్రాసెసర్ G90T. ఇప్పుడు G95 చూసుకుంటే కొద్దిగా ఓవర్ క్లాక్ చేశారు ఇంకా జీపీయూని. చూద్దాం ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. గేమింగ్ రివ్యూ సపరేట్ చేయడానికి ట్రై చేస్తాను రియల్మీ 7కి సంబంధించి. అండ్ రియల్మీ సెప్టెంబర్ 3 ఒక ఎలక్ట్రిక్ బ్రష్ని కూడా తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేసరికి రియల్మీ M1 సోనిక్ టూత్ బ్రష్. ఇది 90 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ మ్యాక్సిమం ఇవైతే నేను రివ్యూ చేయలేకపోవచ్చు. నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బ్రష్లు రివ్యూ చేయడం. నేనైతే వద్దని చెప్పేసి ఈ ప్రోడక్ట్ నాకు పంపించొద్దని కూడా చెప్పేసిన. నెక్స్ట్ మనకి రియల్మీ X సిరీస్ ఈరోజు చైనా లాంచ్ చేసింది. రియల్మీ X7, X7 Pro అండ్ రియల్మీ V3 అని చెప్పేసి 3 ఫోన్స్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. రియల్మీ X7 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం 6.3 inch ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది, 68G రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, 5G ప్రాసెసర్ ఇది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4300 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా X7 Pro గురించి మాట్లాడుకుంటే X7 Pro మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 6.55 inch ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది.
అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీనిలో కూడా మనకి బ్యాక్ సైడ్ 64:822 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. కాకపోతే 64 మెగాపిక్సెల్ కెమెరా సోనీ సెన్సార్ అని చెప్తున్నారు. దీనిలో ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది కూడా. ఇంకా రియల్మీ V3 చూసుకుంటే ఇది బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. LCD డిస్ప్లే ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ 3 ఫోన్ ప్రైజెస్ చూసుకుంటే రియల్మీ V3 వచ్చేసరికి బడ్జెట్ ఫోన్ 6GB RAM 64GB మోడల్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 10,600 రూపాయల దాకా ఉంటుంది. అదే రియల్మీ X7 చూసుకుంటే బేస్ వేరియంట్ 6GB RAM 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 19,200 రూపాయల దాకా ఉంది. అండ్ రియల్మీ X7 Pro చూసుకుంటే బేస్ వేరియంట్ 6GB RAM 128GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 23,400 రూపాయల దాకా ఉంది. మరి ఇండియా తీసుకొస్తే ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మాక్సిమం ఇండియాకి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ 1000X Mark IV ఇండియాకి అయితే తీసుకొని రాబోతుంది. సెప్టెంబర్ 18వ తారీఖు వీటిని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇవి ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ వీటి ప్రైస్ వచ్చేసరికి 30,000 దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ మనకి కాంపాక్ట్ టీవీలు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయ్యాయి. ఫ్లిప్కార్ట్ కాంపాక్ట్ కాంబినేషన్ వీళ్ళు తీసుకొస్తున్నారు వీటిని పార్ట్నర్షిప్లో భాగంగా. అండ్ ఇది చూసుకుంటే మనకి 2 టీవీలు ఈ రోజు లాంచ్ చేశారు వీళ్ళు ఫ్లిప్కార్ట్లో వెళ్తే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటోసరికి 55 ఇంచ్ QLED టీవీ, ఇంకోటోసరికి 65 ఇంచ్ QLED టీవీ. 55 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 59,999 రూపాయలు పెట్టారు. 65 ఇంచ్ మోడల్ వచ్చేసరికి 89,999 రూపాయలు పెట్టారు. రెండు ఇవి మీకు QLED టీవీస్. ఇక్కడ మీకు OnePlus అండ్ సామ్సంగ్ ఫ్రేమ్ ఉన్నాయి కదా, ఈ టీవీస్లో ఇది పోటీ పడుతుంది. అండ్ ఇది కూడా మనకి సేమ్ డిజైన్ చూసుకుని నాకు OnePlus గుర్తొస్తుంది. OnePlus కూడా మనకి బ్యాక్ సైడ్ క్లీన్ లుక్తో టీవీ తీసుకొస్తుంది. అండ్ సైడ్ కూడా మనకి చూడొచ్చు చాలా థిన్ ఉంది టీవీ అయితే. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి పోర్ట్స్ ఇట్లాంటివి కనిపించాలి, అన్ని క్లోజ్ ఉన్నాయి. పోర్ట్స్ చూసుకుంటే 55 ఇంచ్ మోడల్లో మీకు 2 HDMI పోర్ట్లు ఉంటాయి. 65 ఇంచ్ మోడల్లో మీకు 3 HDMI పోర్ట్లు ఉంటాయి. రెండిట్లో మీకు 2 USB పోర్ట్లు ఉంటాయి. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్, ల్యాన్ పోర్ట్లు ఇవన్నీ మీకు ఈ టీవీలో అయితే లభిస్తాయి. ప్రాసెసర్ సరికి రెండిట్లో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది, క్వాడ్ కోర్ ప్రాసెసర్. అండ్ ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు 68GB రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది దీనిలో మీకు. స్పీకర్స్ వస్తారు 24 వాట్ స్పీకర్స్తో వస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇవి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి. ప్లే స్టోర్, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ మీకు దీనిలో మీకు వర్క్ అయితే. ఇంకా వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఇంకా బడ్జెట్లో కూడా టీవీలు తీసుకొస్తామని చెప్తున్నారు. 12,500 రూపాయల నుంచి టీవీలు స్టార్ట్ అయితే కాంపాక్ట్ ఫ్లిప్కార్ట్ టీవీస్ అయితే. వీటిని కూడా టీచ్ చేస్తారు. 32 ఇంచ్ మోడల్ ఒకటి తీసుకొస్తాం HD డిస్ప్లే తోటి, 40 ఇంచ్ మోడల్ ఫుల్ HD డిస్ప్లే తోటి, 43, 50, 55 ఇంచ్ మోడల్ 4K టీవీలు తీసుకొస్తామని చెప్తున్నారు. మాక్సిమం ఇవన్నీ LED టీవీలు అయి ఉండొచ్చు, QLED టీవీలు అయితే కావు. ఇవన్నీ బడ్జెట్లో వీళ్ళు తీసుకొని వస్తారు ఫ్యూచర్లో. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ పే ఇండియాలో NFC అయితే టెస్ట్ చేస్తూ ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో మనం జస్ట్ గూగుల్ పే ఇప్పుడు యూస్ చేసి NFC ద్వారా పేమెంట్స్ అయితే చేయొచ్చు. ఇదైతే ప్రజెంట్ అయితే గూగుల్ అయితే ఇండియాలో టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం PUBG చెప్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఆగస్ట్ 20 నుంచి 27 డేట్స్లో మొత్తం 2.2 మిలియన్ ప్లస్ యూజర్స్ని బ్యాన్ చేసినట్టు చెప్తున్నారు. చీటింగ్ అంటే హ్యాక్స్ యూజ్ చేయడం వల్ల. దీనిలో 1.4 మిలియన్ ప్లస్ డివైజెస్ని కూడా బ్యాన్ చేసేస్తారు. ఆ డివైస్లో ఇంకా మనకి PUBG అయితే రన్ అవ్వదు అనమాట. అండ్ హ్యాక్స్ చూసుకుంటే వీళ్ళు 12% స్పీడ్ హ్యాక్స్ యూస్ చేస్తున్నట్లు, 27% ఆటో ఏం యూస్ చేస్తున్నట్లు, 32% ఎక్స్రే విజన్ అంటే మనకి ఎక్కడున్నా మనకి ఎనిమి అయితే కనిపిస్తుంటాడు, 22% అదర్ హ్యాక్స్ యూస్ చేస్తున్నట్లు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ 27 డేస్లోనే 2.2 మిలియన్ ప్లస్ యూజర్స్ని బ్యాన్ చేసినట్టు చెప్తుంది. రీసెంట్గా PMCO చూసుకుంటే PMCOలో కూడా చాలామంది హ్యాకర్స్ క్వాలిఫై అయ్యారు. సో అది కూడా PUBG చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవడం వస్తుంది. చాలామంది హ్యాకర్స్ని అయితే బ్యాన్ చేస్తుంది. హ్యాకర్స్నే కాదు, డివైజెస్ని కూడా వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు. మంచి మూవ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఎన్ని చేసినా కానీ హ్యాకర్స్ మాత్రం వాళ్ళ మూవ్స్ వాళ్ళకుంటేనే వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేసి మళ్ళీ హ్యాక్స్ అయితే అలాగే యూజ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందో. నెక్స్ట్ మనకి టిక్టాక్ ఆల్టర్నేటివ్ చింగారి యాప్ గురించి మనందరూ తెలిసిందే. టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత ఈ యాప్కి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు చింగారి యాప్ ఆల్ట్ బాలాజీతో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. ఇప్పుడు ఈ రెండు కలిసి వర్క్ చేయబోతున్నాయి. ఇప్పుడు చింగారి యాప్ నుంచి మీరు ఆల్ట్ బాలాజీ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ వాటిని మీరు యూజ్ చేయొచ్చు. ట్యూన్స్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ ట్రైలర్స్ కానీ ప్రోమోస్ ఇట్లాంటివి ఉంటాయిగా, అవన్నీ మీరు చింగారి యాప్లో యూజ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి CMR ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ 2020 ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ప్రీమియం సెగ్మెంట్లో సామ్సంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది 37% మార్కెట్ షేర్ తోటి. సెకండ్ ప్లేస్లో యాపిల్ ఉంది 26% మార్కెట్ షేర్ తోటి. థర్డ్ ప్లేస్లో OnePlus ఉంది 15% షేర్ తోటి. అండ్ ఫైనల్ న్యూస్ మనకి జెట్టి Axon 20 5G ఫోన్ అయితే లాంచ్ చేసింది ఈరోజు. అండ్ ఇదే ఫస్ట్ ఫోన్ ప్రపంచంలో ఇన్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది.
దీనిలో 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు స్పెషల్గా డిస్ప్లే డిజైన్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. స్పెషల్ ట్రాన్స్పరెంట్ కాథోడ్ యూస్ చేసినట్లు అండ్ అల్ట్రా హైయెస్ట్ ట్రాన్స్మిటెన్స్ మైక్రో లెవెల్ న్యూ మెటీరియల్ యూస్ చేసినట్టు చెప్తున్నారు డిస్ప్లేలో. ఏదైతే కెమెరా మీద డిస్ప్లే ఉందో అది మనకి ఈజీగా మూవ్ అవుతుంది మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసినప్పుడు. అండ్ ఎక్కువ లైట్ అయితే లోపలికి వస్తుంది, మంచి క్వాలిటీ పిక్చర్స్ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మార్కెట్లోకి వస్తే కానీ చెక్ చేస్తే కానీ చెప్పలేం నార్మల్గా కెమెరాకి అండ్ ఇన్ డిస్ప్లే కెమెరాకి ఏ డిఫరెన్స్ ఉందో. చూద్దాం మరి ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా ఈ ఫోన్స్ అయితే వస్తే మనం చెక్ చేసి చూద్దాం. అండ్ ఇంకా దీని మిగతా స్పెసిఫికేషన్ చూసుకుని డిస్ప్లే వచ్చేసరికి 6.92 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంది. 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4220 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ ఇది 6GB 128GB స్టార్ట్ అవుతుంది. 23,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇండియాకి ఇది మాక్సిమం తీసుకొని రాకపోవచ్చు. ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం ఇన్ డిస్ప్లే కెమెరాతో మనకి ఫస్ట్ ఫోన్ ఒప్పో నుంచి రావచ్చు అనుకుంటున్నా, లేకపోతే షామీ, ఈ 2 బ్రాండ్స్ ఏమన్నా తీసుకొని రావచ్చు. చూద్దాం మరి ఎవరు ఫస్ట్ ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ ఇండియాకి తీసుకొని వస్తారు. ఇదే ఫ్రెండ్స్ చెప్పారు టెక్నిక్స్ అయితే రేపైతే ఒప్పో F17 Pro అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. ఇది రేపు ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. తెలిసిందే ఒప్పో F సిరీస్ కాబట్టి మనకి ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టేస్తుంటారు. 25,000 రూపాయల పైన ఉంటుంది దీని ప్రైస్ అయితే. చూద్దాం మరి ఎంత ప్రైస్ దీన్ని తీసుకొని వస్తారో. ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. రేపు ఈవినింగ్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. దీంతో పాటు ఒప్పో F17 కూడా లాంచ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఒప్పో ఎన్కో W31 సక్సెస్ ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో TWS ఇయర్ ఫోన్స్ వాటిని కూడా రేపు లాంచ్ చేస్తారు. అండ్ రేపు అయితే మీకు ఒప్పో F17 Pro, ఒప్పో W51 వీటి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. వాటిని మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.